వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి విశేష స్పందన. నిడదవోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని భారీ ర్యాలీతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ర్యాలీ అనంతరం వైకాపా శ్రేణులు స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంటరీ సమన్వయకర్త గూడూరు శ్రీనివాస్, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకొని దుర్మార్గమైన పాలన అందిస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇటువంటి పాలనను ఎప్పుడూ చూడలేదని, ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని అన్నారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. సమన్వయకర్త మన పార్లమెంటరీ పార్టీ ఈ నిరసనలు తెలియజేస్తా ఉన్నామండి. అదే విధంగా ఈ యొక్క నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 మొదలుపెట్టిన గత ప్రభుత్వం ఈ రోజు నీకేమీ లేదు, నీకేమీ లేదు, నీకేమీ లేదు, అందరికీ వండిపోటు, అందరికీ వండిపోటు, ఉన్నావా బాబు? ఆ రోజు నీకు 15 నీకు 15 అంటే అందరికీ 15 సార్లు వెన్నుపోటు పొడిచినవా బాబు? బాబు చూడు అంటే అంత క్యాలరీ కాదు, అంత మోసం. బాబు చూడు అంటేనే బాబు మోసం కింద తయారు చేస్తుంది. బయట వచ్చారు బస్సు, బాబు చెప్పాడు అమ్మవారి పథకాన్ని వెంటనే అమలు చేయాలి, అమ్మవారి పథకాన్ని వెంటనే అమ్మకు పథకాన్ని అమ్మకు తల్లికి బంధువుల పథకం వెంటనే అమలు చేయాలి, తల్లికి బంధువులు వెంటనే అమలు చేయాలి. ముందుగా ఈరోజు ఇక్కడ పాల్గొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున అందరూ కూడా ఏదైతే ఈ వెన్నుపోటు దినం ప్రకటించడం జరిగిందో, ఈరోజు ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం పరిపాలన ఈ 1 సంవత్సరం మనం చూడటం జరిగింది. మరి జగన్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు మాకు, అన్న మీరు కూడా హామీలు ఇవ్వండి, ఎలక్షన్లో మనకి ఓట్ల కోసం
కొద్ది అదనంగా హామీలు ఇస్తే మనకి ఓట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది కదా, మీరు కూడా అధికంగా హామీలు ఇవ్వండి అని చెప్పడం జరిగేది మేము. ఆయన ఒకటే చెప్పేవారు జగన్ గారు, మనం ఏవైతే జరుగుతాయో, మనం ఏవైతే చేయగలమో, మనం ఏదైతే ప్రజలకు అందించగలమో అవి మాత్రమే హామీల కింద మనం చెప్పాలి, కానీ మనం తప్పుడు హామీలు, అబద్ధాలు, అవాస్తవాలు ఎప్పుడు కూడా చెప్పకూడదని ఆయన మాకు అనేక సార్లు చెప్పడం జరిగేది. అది 2014లో చెప్పారు, 2019లో అదే చెప్పారు జగన్ గారు, 2024లో కూడా జగన్ గారు అదే మాట మీద నిలబడ్డారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బట్టి జగన్ గారు మన విద్యార్థులకి, పిల్లలకి, మహిళలకి, రైతులకి, నిరుద్యోగులకి, చిన్న వ్యాపారస్తులకి అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు, ఉపయోగపడేటట్టు, వారందరికీ కూడా ఆర్థిక సహాయం జరిగేటట్టు అనేక పథకాలు మనం ఇవ్వటం జరిగింది గత 5 సంవత్సరాల్లో. అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాలకు కూడా మనం ఏమి చేయగలమో అవన్నీ కూడా ప్రకటించడం జరిగింది. అయితే మరి దీనికి విరుద్ధంగా భిన్నంగా వాళ్ళు టీడీపీ వారు ఆ రోజు కూటమి ప్రభుత్వం, మీరు చూడండి, గతంలోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే అన్ని వీడియోలు ఉంటాయి. ఎన్ని హామీలు ఇచ్చారో చూడండి. కేవలం సూపర్ 6 అనే కాదు, సూపర్ 6తో పాటు దాదాపు 143 వాగ్దానాలు ఇవ్వటం జరిగింది. అనేక వాగ్దానాలు ఇవ్వటం జరిగింది. కరెంటు ఛార్జీలు పెంచమన్నారు. ఈరోజు చూడండి, కరెంటు దాదాపు ప్రతి ఒక్కరికి కూడా బిల్లు డబల్ అయిపోవడం జరిగింది. నిత్యావసరాలు రేట్లు పెరగవన్నారు. ఈరోజు డీజిల్, పెట్రోల్ ఖరీదులు చూడండి. ఈరోజు చెప్తున్నారు జిఎస్టీ అని, మరి ఆ రోజు మనం చెప్పింది కూడా అదే కదా. ఈరోజు చూడండి, ప్రతి ఒక్కరికి ఆ రోజు ప్రతి పిల్లవాడికి ఇంటింటికి వచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున అందిస్తా ఉన్నారు. పాపం పిల్లలు, పసిపిల్లలు నిజంగా నమ్మి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది, మనకి ఇంకా కూడా వస్తాయి కదా డబ్బులని. మరి ఈరోజు చూడండి, నిలువుగా ఎంత మోసం జరిగిందో. గత సంవత్సరం పాటు ఎవరికి ₹1 కూడా అందచేయలేదు. ఒక సంవత్సరం అయిపోయింది, రెండో అకాడమిక్ సంవత్సరం వచ్చింది. అంటే దాదాపు 2 సంవత్సరాలు ఈరోజు అమ్మఒడి ఏదైతే ఉండేదో ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమానికి బకాయిలు ఉన్నాయి. అంటే 2 పిల్లలున్నా సంవత్సరానికి 30,000. అంటే గత ప్రభుత్వంలో 30,000, గత ఏడాదిలో 30,000, అదేవిధంగా ఇప్పుడు రాబోయే సంవత్సరానికి 30,000, 60,000 వెంటనే చెల్లించాలి. ఈ బాకీ అంతా కూడా వెంటనే పిల్లలకి చెల్లించాలి. మరి ఇవన్నీ వెంటనే రైతులందరికీ కూడా ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ వెంటనే అందజేయాలి.